హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు బేబీ పొటాటో ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా క్రిస్పీగా ఉంటుందండి, అలాగే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందన్నమాట. పప్పుచారులోకి, సాంబార్లోకి, టమాటా రసం, ఎలాంటి ఆకుకూర పప్పుల్లోకైనా కూడా సైడ్ డిష్గా అయితే సూపర్ కాంబినేషన్ అనమాట. అంత బాగుంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. పిల్లలే కాదండి, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటో చూసేద్దాము. చూడండి, ఇక్కడైతే నేను ఒక పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంటాయి అనుకుంటా బేబీ పొటాటోస్ తీసుకున్నాను. వీటిని అయితే 2-3 సార్లు వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టేసుకున్నాను అనమాట. 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పొట్టు తీసుకొని ఇలా రెడీగా పెట్టుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి మనం ఉడికించి పెట్టుకున్న ఆలూని వేసుకోవాలి. ఇలా బేబీ పొటాటోస్ అన్నీ కూడా ఇందులోకి వేసుకొని చూడండి, ఇలా వీటన్నిటిని వేసుకొని వీటి మీదకే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని వీటిని అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. వీటి పైన లేయర్ వచ్చేసి మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అయితే బేబీ పొటాటోస్ ఉడికించుకునేటప్పుడే మనము కాస్త ఒక 80% ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. మరీ మెత్తగా ఉడికించకూడదు. అలా ఉడికిస్తే ఏంటంటే మనకు ఇలా ఫ్రై చేసేటప్పుడు నుజ్జు నుజ్జుగా అయిపోతుందన్నమాట. చూడండి, ఇలా కలుపుకుంటూ పైన లేయర్ అంతా కూడా మంచిగా బ్రౌన్ కలర్ అయిపోయి మంచి క్రిస్పీ లేయర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇవి ఫ్రై అవ్వడానికి మనకు కనీసం 5 to 6 మినిట్స్ అయితే పడుతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. అందులోకి 2-3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మీకు మరి గ్రేవీగా వద్దు, ఓన్లీ మనకు పొటాటోసే కావాలి అనుకుంటే ఈ ఉల్లిపాయలు స్కిప్ చేసేయచ్చండి. ఉల్లిపాయలు వేసుకోకుండా పూర్తిగా మనం ఆలూతోటే ఫ్రై చేసుకోవచ్చు. అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం గ్రేవీగా కలుపుకోవడానికి ఉండాలి అని ఒక్క ఉల్లిపాయ మాత్రం వేసుకున్నాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని అందులోకే మనం వేయించి పెట్టుకున్న బేబీ పొటాటోస్ కూడా వేసుకొని ఒక్కసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. అందులోకే 1 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు సరి చూసుకోండి. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలాగే కొంచెం పెప్పర్ పొడి కూడా వేసుకోండి. అది కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. చివరిగా కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకున్నారంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంక ఈ పొళ్ళన్నీ వేసుకొని చూడండి, ఇలా కిందికి మీదికి వీటిని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అయితే నేను మీకు చెప్పడం మర్చిపోయానండి. బేబీ పొటాటోస్ ఉడికించుకున్న తర్వాత మనం పొట్టు తీసిన తర్వాత ఫోర్క్ తోటి వాటన్నిటికీ కూడా హోల్స్ లాగా పెట్టుకోవాలన్నమాట. ఇలా ఫోర్క్తో కుచ్చుకుంటే ఏంటంటే మనకి ఉప్పు కారం అనేది అంతా కూడా ఈ పొటాటోస్లోకి వెళ్ళి టేస్ట్ అనేది బాగుంటుంది. లోపటి వరకు కూడా ఉప్పు కారం అంతా వెళ్ళిపోయి మంచి టేస్ట్ వస్తుందండి. అయితే ఉడికించి పొట్టు తీసుకున్నప్పుడే అలా చేసి పక్కకు పెట్టేసుకోండి వాటన్నిటిని కూడా. చూడండి, ఇలా అంతా కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర చల్లుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే బేబీ పొటాటో క్రిస్పీ ఫ్రై అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వట్టి కూరే తినేసేయచ్చు, అంత బాగుంటుంది అసలు.
అసలు వట్టి ఆలూలే తినేస్తారనమాట పిల్లలైతే, అంత బాగా నచ్చుతుంది. ఖచ్చితంగా మీరు కూడా ఇలా తయారు చేసి మీ పిల్లలకు పెట్టండి, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. బాక్స్లో కూడా మనం అన్నంలో ఇలా కలిపి పెట్టేసామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ఒక 2-3 పొటాటోస్ని మ్యాష్ చేసేసి అన్నంలో కలిపి పెట్టేస్తే ఎంజాయ్ చేస్తూ తినేస్తారనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.